సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ 38,000 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి 1,03,000 మొత్తం 2.47 లక్షల మంది కార్మికులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహం. మోదీ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్న కిషన్ రెడ్డి గారు. సో సింగరేణి ఉద్యోగులకు మొన్న స్టేట్ బోనస్ ఇచ్చింది, ఇప్పుడు సెంట్రల్ బోనస్ ఇచ్చింది. ఇక వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మహిళల ఖాతాలో 10,000 వేస్తారంట మా మోడీ గారు. గతంలో ఫ్రీ బీస్ మిగతా పార్టీలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు బీజేపీ ఉచితాలు వెంటబడుతున్నారు. వర్షం వార్నింగ్, సర్కార్ అలర్ట్. ఉప్పొంగిన నాలాలు, నీట మునిగిన పలు ప్రాంతాలు, వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి గారిని నియమించారు. నిన్న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్నారు శివధర్ రెడ్డి గారు. ఇక బీసీలకు 42% కోటా ఇస్తూ ఒక జీవో జారీ చేశారు నిన్న. సో స్థానిక సంస్థల స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక పత్తులగూడ చెరువును మింగేసిన నారాయణ. పత్తులగూడ చెరువు కబ్జాలో కళ్ళు మూసుకుని ఇరిగేషన్ అధికారులు అని చెప్పి మనకి ఆదాబ్లో ఒక స్పెషల్ స్టోరీ కనిపిస్తుంది. ఇంకా ఫార్మాపై 100% టారిఫ్ వేశాడు ఈ పిచ్చోడు. వీడి పిచ్చి ముదిరిపోతుంది రోజు రోజుకి. వీడి గురించి కొంచెం మాట్లాడేది మనం. దాని దెబ్బతో నిన్న మన స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయినాయి. అల్లర్లపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ కూడా కొంత లదాఖ్లో కూడా ఈ జన్ జీ అనే ఉద్యమం మొదలవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి ఒకసారి మనం.